రే మల్లిగా నువ్వేం బాధపడకు బా, ఆడెట్లా నీ వాళ్ళు దొరుకుతాడు. నువ్వు తావు. సరే ఏడిపోతున్నావు? రాదు, వస్తున్నా. అరా బా బుల్లెడతాడని రమేష్ తానే ఉన్నాయి. ఏం చేస్తున్నారో లోపల? నా దిడిచిపెట్టు, నువ్వేం చేసినవే? గది అడగొద్దని నీకు పైసలు ఇచ్చేది. పాపమన్నా మంచి అమ్మాయి. దేవుడు అంతేరా, అప్పుడప్పుడు మంచి మంచి వాళ్ళనే అగుబడిరా. మల్లిగా పట్టుకోరా వదలరా పాడుకో. చెప్తావురా. మల్లిగా నీకురా మల్లిగా నువ్వు ఒక చెల్లమ్మ కొమరైకి ఇదంతా చేసిందని ఈడంటుండు వాళ్ళంటుర్రు. రేయ్, నువ్వేం చూసి నమ్మినావు, ఎవరు చెప్తే నమ్మినావు నాకు తెలియదు. నేను నమ్మా, కానీ నేలు సంది చూస్తున్నా. ఆడెంత మంచోడో నాకు తెలుసు. మీకు తెలిసిన కొమరై గురించి మీరు మాట్లాడిర్రు. మీకు తెలియని కొమరై గురించి నేను చెప్తా. ఆ రోజు అన్న చనిపోయిందన్న బాధ కన్నా అన్న సావుని ఎవరు పట్టించుకోలేదే అని నాకెక్కువ బాధేసింది. అసలు అన్న ఎట్లా చనిపోయిందన్న ప్రశ్న నన్ను సానా వెంటాడింది. ఆధారాల కోసం ఆ శ్మశానం చుట్టూ ఎతికిన మల్లన్న గాని పాకల ఒక ఫోన్ దొరికింది. అది ఆన్ కాకపోతే రిపేర్కి ఇచ్చిన. కోర్టులో రెండోసారి హియరింగ్ అవుతున్నప్పుడు రిపేర్ షాప్కి వెళ్ళి కాల్ వచ్చింది. ఆ ఫోన్ బాగైంది. ఏముంది అందులో? వచ్చలమ్మా, నువ్వు చూడలేవు. నిజంగా నువ్వైనా చెప్పు, ఏముంది అందులో? పిచ్చి తగ్గింది లంచోడికి. ఎన్నొచ్చింది ఇవన్నీ? అసలు ఆనికి ఈ పిల్లకి సంబంధం ఏందిరా? చిన్నప్పుడు అన్న మాతో లేడు, మా పెద్దనాన్న తాను పెరిగిండు. 15 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి లోపలికి ఎంకకి పో దూరం అది ఇంకా నీ తెరువు రాదు. 21 శనివారాలు అమ్మాయిని అంజన్న గుడి చుట్టూ తిప్పు.
చేస్తున్నావు? నేను జల్దీ పోవాలి, నాకు వేరే పని ఉంది. ఓకే, నేను చూద్దామని చెప్పి రమ్మన్నా. రోజు చూస్తావుగా స్కూల్లో, ఇంకేంది? నీకోటి చూపెట్టాలనా? ఏంది అన్నీ? ఇవన్నీ నావే కదా. గిసొంటివి కూడా దాచిపెట్టుకుంటారా పిచ్చోడా. ఎందుకు పెట్టావు? నువ్వంటే నాకు ఇష్టం కూడా పెట్టినా. నేనంటే నీకు ఇష్టం లే? గందుకే కదా ఏమంటలేదు. కవిత, ఏం చేస్తుర్రు ఈడ? ఈడెవడు? అయినా నువ్వు ఎట్లొచ్చినావు ఈడకి? ఈయనే తీసుకొచ్చిండు. ఆ పిల్ల కావాలరా నీకు? రేయ్, నీకు పట్టేరు కూతురు కావాలరా? ఇప్పుడు చూడు, చదువంతా పాడుపాడైంది. ఏడా చదువుకోకుండా చేసిన వాళ్ళు. పెద్దన్న గది. నువ్వేం చెప్పద్దు, నాకు మొత్తం తెలుసు. బతకనీకి చదువు ఒక మార్గమేరా, అదే బతుకు కాదు. నీ బతుకు తెరువు నేను నేర్పిస్తా. నువ్వు ఏం నేర్పిస్తా నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. అట్లనే గాని గట్లా అన్న బడి మానేసిండు, చేతబడి నేర్చిండు. ఒకరోజు మనం